రికగ్నైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ గుర్తింపు పొందినటువంటి పరిపాలనా కేంద్రము దట్ ఈజ్ కాల్డ్ రాజధాని. ముఖ్యమంత్రి యాడ కూర్చుంటే ఆయన కుర్చీ యాడుంటే అది కాదు రాజధాని అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం రాజధానులు ఉంటాయి. ఇది చాలా క్లియర్ గా ఉంది. మీరు కావాలంటే ఆర్టికల్ 153 to 162 ఒకసారి దాన్ని అర్థం కాలేదు. ఎస్, నేను ఒక మాట చెప్తానండి. రాజధాని అంటే పరిపాలనా కేంద్రంగా ఉన్నటువంటి నగరం రాజధాని. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం పరిపాలనా కేంద్రం సాగేటువంటి నగరమే రాజధాని. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మీరు ఆ వ్యాఖ్యలని తప్పుగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అన్న విషయానికి చెప్తున్నా, మోడీ గారు ఫ్రాన్స్ కి వెళ్తారు, మరి ఫ్రాన్స్ రాజధాని అయిపోతుందా, లేదంటే అమెరికాకి వెళ్తారు, ఇతర నగరాలకు వెళ్తే అది రాజధాని అయిపోతుందని వ్యంగ్యంగా మాట్లాడారు. అంత తల లేకపోతే ఎవరేం చేయలేం. ఏదో పర్యటనకి వెళ్తే ఆ నగరాన్ని రాజధాని అని ఎవరైనా చెప్పారా? మరి ఆ వ్యాఖ్య అసలు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలేమి బుర్ర తక్కువ ఆలోచనలు. కాకపోతే నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో దేనికైనా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా ప్రభుత్వం? రాజధాని మీరు 2017లో ఎన్జిటి ఈ కేసు గురించి చెబుతున్నారు. ఇవన్నీ కూడా బూచిగా చూపించి ఏదో రాజధాని నిర్మాణం ఆగిపోయింది అని చేతులు ఎత్తేటువంటి పరిస్థితి. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి తంతేంటి? అప్పుడు రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చింది, భూసేకరణ చేసింది, రైతుల నుంచి భూములను లాక్కున్నది అప్పటి చంద్రబాబు నాయుడు గారే కదా. మరి సింగపూర్కి వెళ్తే సింగపూర్ లాంటి రాజధాని తీసుకొస్తా, జపాన్కి వెళ్తే జపాన్ లాంటి రాజధాని తీసుకొస్తా, మలేషియాకి వెళ్తే మలేషియా లాంటి రాజధాని తీసుకొస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు 14-19 వరకు ఏం చేశారు? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళు ఏం చేశారు? దాదాపు 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇప్పటి వరకు రాజధానిలో ఒక్క శాశ్వత కట్టడమైనా ఉందా? ఒకటి లేదు. రాజధానిలో జరుగుతున్నది ఏంటి? జంగిల్ క్లియరెన్స్ అన్నటువంటి పేరిట వేల కోట్ల రూపాయలను బూడిద పాలు చేస్తున్నారు. దాదాపు 60,000 కోట్లు ఇప్పుడు రాజధాని పైన జరిగినటువంటి అప్పులు. భవిష్యత్తులో అది లక్షల కోట్లు దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయినా భూమినిచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయోజనం ఏమిటి? రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నారు, వాటి ప్రక్రియ జరిగిందా? మొన్నటికి మొన్న ఒక రామారావు అనేటువంటి రైతు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఏ రకంగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న మీరు చూస్తే ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉంది, ఇక్కడ ప్రజల పట్ల, భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల ఏ రకమైనటువంటి వైఖరితో ఉన్నది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా ప్రజల